హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బంగారు జీవితం. కరివేపాకు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కూరలో కరివేపాకు కనిపించగానే తీసి పారేసేవారే కానీ దానిని తినేవారు చాలా తక్కువ. ఈ వీడియోలో చెప్పే కరివేపాకు యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటే మీరు ఇంకెప్పుడూ కరివేపాకును తీసి పారేయరు, అలానే ఖచ్చితంగా తిని తీరుతారు. కరివేపాకులో ఉండే సువాసన వలన ఈ ఆకులను పులిహోర, కూరలు, చారు, పులుసు వంటి భోజన పదార్థాల్లో వాడతారు. కరివేపాకులో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఉండడం వల్ల దీనికి పోషక విలువలు ఎక్కువ. కరివేపాకు చెట్టులో ప్రతి భాగాన్ని అంటే ఆకులు, పువ్వులు, కాయలు, వేరు, గింజలు, కరివేపాకు చెట్టు యొక్క బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంగా వాడతారు. కరివేపాకు ముదర ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలాలు ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. కరివేపాకుని పెరటి మొక్క అని అంటారు. ఇలా ఎందుకంటారంటే దీని నుంచి వీచే గాలి కూడా ఆరోగ్యకరమైనదే కాబట్టి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల ఈ చెట్టుని నాటినట్లయితే గాలి శుభ్రపడుతుంది. విషవాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి. కరివేపాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది శరీరానికి బలాన్ని, అలానే చర్మానికి మంచి రంగుని, కాంతిని ఇస్తుంది. కరివేపాకు ఆకలిని పుట్టిస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, పైల్స్ ఇబ్బందిని తగ్గిస్తుంది. కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరం నుంచి విష పదార్థాలను బయటకు వెళ్లేలా చేస్తుంది, సూక్ష్మజీవులను సంహరిస్తుంది, లివర్ విషతుల్యం కాకుండా కాపాడుతుంది, కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. కరివేపాకు శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు కరివేపాకు ఆకులను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కరివేపాకు మధుమేహాన్ని తగ్గిస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడేవారు కరివేపాకును నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కరివేపాకులో వైటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వలన కరివేపాకు మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేయవచ్చు. ముఖ్యంగా వెంట్రుకలు రాలడం, బాలమెరుపు సమస్య తగ్గించుకోవచ్చు. ఇక నుంచైనా కూరలో కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పడేయకండి. రోజుకు కనీసం 4 నుంచి 5 కరివేపాకులను మీరు తినే ఆహారంలో చేర్చుకుని తినడానికి ప్రయత్నించండి. ఒక చిన్న మాట, కరివేపాకు కాయల్లో 2 విత్తనాలు ఉంటాయి. ఈ సీడ్స్లో విష పదార్థము ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలను వీటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.